హాయ్ ఫ్రెండ్స్. ఇవాళ నేను మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్ ఆత్మకూరు మండల్ పక్కలో ఉన్న పల్లెటూరులో ఉన్న చంద్రగఢ కోట గురించి చెప్తున్నాను. ఇది అప్పటి మరాఠా రాజులు కట్టిన కోట. అప్పుడు వాళ్ళు కలెక్ట్ చేస్తున్న టాక్సెస్‌కి ధాన్యాన్ని దాచడానికని కట్టిన కోట అనమాట. అంత శిథిలావస్థలో ఉంది. కాకపోతే చూడటానికి మంచి హిస్టారికల్ ప్లేస్, వెళ్ళి చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ గేట్‌లో నుంచి లోపటికి వెళ్ళాలంటే మీరు ఆ గేట్ ముందున్న 15 మెట్లు ఎక్కాలి. నంబర్ చిన్నది గానీ మెట్లు పెద్దయి. కొంచెం ప్లాన్ చేసుకొని ప్రిపేర్డ్‌గా వెళ్ళండి. సో, వెళ్ళంగానే అక్కడ మనకు లోపట రామలింగేశ్వర స్వామి ఆలయము, చక్కగా శివుడు ఆసన్నమై ఉన్నాడు. పూజారికి చెప్తూ వెళ్ళాము రమ్మని చెప్పేసి. సో, వచ్చాడు. మాకు చక్కగా అభిషేకము, అర్చన, హారతి అన్నీ ఇచ్చాడు. అప్పటి నుంచి వెలిసిన నందీశ్వరుడు అదిగోండి అలా శివుడిని దర్శనం చేసుకోండి. ఆ బయటకొస్తే వెనక కనపడేదంతా అప్పట్లో శిథిలావస్థలో ఉన్న కోటలో నుంచి మిగిలిపోయిన కొన్ని గోడలు. ఇవంతా బౌల్డర్స్. ఆ బౌల్డర్స్ మధ్యలో చీరుకొని ఇదిగోండి ఇలా 6, 7 కోనేరులున్నాయి పైన, ఆ కోట పైన. ఎంత ఆశ్చర్యం అంటే అసలు ఆ మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్ అంతా కొంచెం వాటర్ లేని ఏరియా అంటారు. డ్రై ల్యాండ్ అంటారు. మరి అలాంటిది ఆ పైన కోటలో నుంచి ఏమంటారు బండరాళ్ళ మధ్యలో చీరుకొని ఇట్లా వాటర్ ఎలా వస్తుందో తెలియదు. స్వచ్ఛమైన నీళ్ళు అక్కడ ఉండి, ఇవే నీళ్ళు శివయ్యకు అభిషేకానికి దాన్ని వాడతారు. కాకపోతే ఈ మధ్యలో ట్రావెలర్స్ పెరిగి, భక్తులు పెరిగి ప్లాస్టిక్ అది పడేసి కొంచెం పాడు చేస్తున్నారు. ప్లీజ్ ప్రిజర్వ్ దిస్. ఆ నవగ్రహాలు అలా కనపడుతున్నాయి. ఆ పైకి చూస్తే మీకు జురాల ప్రాజెక్ట్ అది కనపడుతుంది. సో, ఇలా ఇక్కడ మేము కూర్చున్న నలుగురం ఉన్నామా, 4 మెట్లు కాదు బాబోయ్! ఆ పైకి ఇంకో 5 మెట్లు ఉంటాయి. ఆ మెట్లు ఎక్కి పైకెళ్తే ఇదిగో అద్భుతహో అద్భుతః. ఆ సీనరీ చూడండి, లైట్స్‌లో ఉన్న జురాల ప్రాజెక్టు. వెనక ఇక్కడ ఏంటనుకుంటున్నారా? ఇవన్నీ చేసిన తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చిన మా ఫ్రెండ్స్‌కి శివాలయం. ఫిగ్గాని, బజ్జీలు తినిపించా. మా ఊరు స్పెషల్ అది. అటునుంచి అలా జురాల ప్రాజెక్ట్ వెళ్ళిపోయింది. కొండ వెనక కృష్ణమ్మ